ఇజ్రాయెల్ హమాస్ వార్ కొనసాగుతూనే ఉంది. హమాస్ మీద ఎడతెరిపి లేని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఒక 4 బందీలు విడిపించుకున్నారు. అట్లాగే గాజాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదంతా నడుస్తూనే ఉంది. మరొక వైపును చూసుకుంటే ఇంకొక కీలకమైనటువంటి అడుగు పడింది. అదేంటయ్యా అంటే యుద్ధం విస్తరించే పరిస్థితి కనబడుతుంది. హెజ్బుల్లా లెబనాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో, ఈ హమాస్ లాంటి తీవ్రవాద సంస్థే, ఆ హెజ్బుల్లా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి పార్టుల్ని అటాక్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ చేసుకొచ్చింది. జెజ్రీల్ వ్యాలీ ఇది నజరెత్ ప్రాంతంలో ఉంటుందట. ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలో దాదాపుగా ఇది లెబనాన్ బోర్డర్కి 40 కిలోమీటర్ల దూరం లోపలకు ఉంటుందట ఇజ్రాయెల్. అక్కడ తాజాగా అటాక్స్ జరిగినాయి. అదే సందర్భంలో హెజ్బుల్లా అటాక్స్ మరిన్ని పెరుగుతూ ఉన్న నేపథ్యంలో లెబనాన్ మీదకి వెళ్ళి, అంటే ఇప్పటిదాకా హమాస్ మీదన పాలస్తీనా మీదకి వెళ్తుంది కాస్తే ఇప్పుడు లెబనాన్ మీదకి హెజ్బుల్లా మీదకి ఇజ్రాయెల్ సైన్యం వెళ్తుందా చూడాలి.